రాజానగరం మండలం దివాన్ చెరువు వద్ద 153.80 కిలోల గంజాయి కాకినాడ రూరల్ మండల సర్పవరంలో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్న గోడౌన్ వద్ద ఉన్న 200 కేజీల గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారని తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ పిట్టా సోమశేఖర్ వెల్లడించారు. మొత్తం 353.80 కేజీల గంజాయిని ఒక లారీ, 4 సెల్ ఫోన్లు, 4000 నగదు సబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక తిలక్ రోడ్ సమీపంలో ఉన్న సబ్ సౌత్ స్టేషన్ ఆవరణలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో సోమశేఖర్ వెల్లడించారు. రాజానగరం మండలం దివాన్ చెరువు పరిధిలోని 0 పాయింట్ వద్ద కాకినాడ నుండి రాజస్థాన్కు గంజాయిని ఒక భారత్ బెంచ్ లారీలో అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేసినట్లు వివరించారు. రాజస్థాన్ నుంచి లైమ్ పౌడర్ను బిక్కవోలు సమీపంలోని ఒక ఫ్యాక్టరీకి తీసుకుని వచ్చారని, తిరుగు ప్రయాణంలో గంజాయిని తీసుకుని వెళుతున్నట్లుగా గుర్తించామన్నారు. రాజస్థాన్కు చెందిన సిరారాం, గోమద్రాం, చౌకారామును అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిచ్చిన సమాచారం మేరకు గంజాయి సరఫరా చేస్తున్న కాకినాడ రూరల్ సర్పవరం ఇండస్ట్రియల్ ఏరియాలో వినాయక విగ్రహాలు తయారు చేసే గోడౌన్పై దాడులు చేసి కోటిబోయిన ప్రతాప్ మండల్ను అరెస్టు చేశామన్నారు. దక్షిణ మండల సబ్ ఇన్స్పెక్టర్ హనుశ్రీ, డిటిఎఫ్ సిఐ టి గోపాలకృష్ణ, నిడదవోలు సబ్ సిఐ కె వీరబ్రహ్మం, ఎస్ఐలు దుర్గాప్రసాద్, శ్రీనివాసులు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక గంజాయితో లారీ కాకినాడ వైపు నుంచి వస్తుందనేటువంటి సమాచారం మీద మన దివాన్ చెరువు 0 పాయింట్లో చెకింగ్ పెట్టించి అక్కడ నిన్న ఉదయం 11:30కి ఒక లారీని పట్టుకోవడం జరిగింది. ఆ లారీ నంబరు RI21GB 9273. ఆ లారీతో పాటు ఆ లారీ డ్రైవరు సీరా రామ్, అలాగే అతని అసిస్టెంటు గోదాం రామ్, వీళ్ళిద్దరిది రాజస్థాను, వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ లారీలో క్యాబిన్ లోపల 150 కేజీలు, ఒక్కొక్క ప్యాకెట్టు 5 కేజీలు ఉన్నటువంటిది, మొత్తము 30 ప్యాకెట్లు దాంట్లో పట్టుకోవడం జరిగింది. అతనితో కూడా గోదాం రామ్ది కూడా అసిస్టెంట్ది కూడా అక్కడే గోగనాడ, నాగూర్ జిల్లా, రాజస్థాను. అక్కడ నుండి ఈ లైమ్ పౌడర్ తీసుకుని లోడు బికోల దగ్గర కేపీఆర్ ఇండస్ట్రీకి తీసుకొచ్చి అన్లోడ్ చేసి, రామ్ నివాస్ అనే అతను వీళ్ళకి చెప్పిన దాని మీద, అతని పార్ట్నర్ సందీప్ కూడా చెప్పిన దాని మీద కాకినాడ వెళ్ళి, కాకినాడ అక్కడ సర్పవరంలో ఒక గోడౌన్లో ఈ 150 కేజీలు కూడాను అక్కడ ప్రసాద్ అనే అతను గోడౌన్ ఉంది, ఆ గోడౌన్లో అతను లోడ్ చేస్తే అది తీసుకుని నిన్న తెల్లారగట్ట అక్కడ నుంచి బయలుదేరి వస్తున్నాము అని చెప్తే, మేము గోడౌన్ కూడా వెళ్ళి మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కూడాను 200 కేజీలు ఆ ప్రసాద్ గోడౌన్లో సర్పవరంలో సీజ్ చేయడం జరిగింది. మొత్తం 358.8 కేజీలు ఈ యొక్క గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఇది కాస్ట్ వచ్చేసి టోటల్గా 20 లక్షలు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వెళ్ళినప్పుడు ఆ ప్రసాద్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ సరుకు తెచ్చి ఇచ్చే అతను కూడాను కలిమెల జిల్లా, కలిమెల అది మన మల్కాన్గిరి డిస్ట్రిక్ట్, ఒరిస్సా. అక్కడ అతను అక్కడ నుంచి తీసుకొచ్చి ఇచ్చే అతను కూడా, అతను అక్కడ తీసుకొచ్చి ఇచ్చిన అతను అక్కడ కూడా దొరికాడు. అతను కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రసాద్ని అతను కూడా సరుకు ఇచ్చిన అతను కూడా అక్కడ ఒరిస్సా స్టేట్ అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పంపిస్తూ ఉన్నాం. ఇప్పుడు దీని విషయంలో ఇప్పుడు వీళ్ళు ఇది ఏదైతే ఆ ప్రసాద్ అనే అతను ఇతను కాంటాక్ట్లో ఉంటాడు, రామ్ నివాస్ అనే అతనికి రాజస్థాను, అక్కడికి పట్టుకెళ్తారు దీన్ని వీళ్ళు, ఈ డ్రైవర్ వీళ్ళు పట్టుకెళ్ళి అప్పగిస్తారు. అయితే వాళ్ళు అక్కడ అమ్ముకుంటారట, కేజీ 20,000కు అమ్ముతారట వాళ్ళు. ఇప్పుడు ఈ ఏదైతే కలిమెల జిల్లా అక్కడ ఇప్పుడు మన అక్కడ నుండి ఒరిస్సాలో అతను దాన్ని ఇవ్వటము 600కి ఇస్తాడు. దాన్ని ఈ ప్రసాద్కి 800 కమిషన్ ఇచ్చి ఈ ప్రసాద్ని గోడౌన్ ఇతను రామ్ నివాస్ తీసుకువెళుతున్నాడు. ఇతనుకి 3,000 రూపాయలకి ఇస్తారు ఇతను ఇక్కడ, దాన్ని పట్టుకెళ్ళి అక్కడ 20,000కి అమ్ముతారు. ఆ విధంగా వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. రాజస్థాన్ పట్టుకెళ్ళి దీన్ని పట్టుకోవడం జరిగింది. మా కమిషనర్ గారి ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి సమాచారం మీద మేము వీటిని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వెహికల్ చేసి దీన్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళని రిమాండ్కి పంపుతూ ఉన్నాం.